Hi everyone, good morning. Welcome back. Can you see my screen, everyone? Can you hear me? Can you confirm anyone? Online guys. Fine. So in the last session we discussed about DevOps introduction, right? So DevOps అంటే ఏంటి? Automation అంటే ఏంటి? DevOps లో DevOps senior role మన role ఏముంటుంది? So how can we automate the activities? ఇవన్నీ కూడా discuss చేసాం, right? Yeah. So today we are going to discuss about cloud introduction. సో క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్లో మన రోల్ ఏముంటుంది, సో క్లౌడ్లో సో ఛాలెంజెస్ ఏముంటాయి, రైట్? సో వాట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ వి యూజ్ ఇన్ క్లౌడ్, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఎనీ వన్ న్యూలీ జాయిన్ టుడే, ఈరోజే జాయిన్ అయితే ఒకసారి మీ వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ షేర్ చేయండి, సో దట్ విల్ ప్రొవైడ్ యూ ప్రీవియస్ రికార్డింగ్. సో ఎనీ వన్ న్యూలీ జాయిన్ టుడే, ఈరోజే జాయిన్ అయి ఉంటే డెమో మీరు ఒకసారి మీ ఈమెయిల్ అడ్రస్ షేర్ చేయండి, సో దట్ విల్ ప్రొవైడ్ యూ ఎస్టడీస్ రికార్డింగ్. సో చాట్లో హాయ్ అని పెడుతున్నాను చూడండి. సో హియర్ యూ కెన్ షేర్ యువర్ వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, సో దట్ విల్ ప్రొవైడ్ యూ ప్రీవియస్ రికార్డింగ్స్. ఓకే. సో మై మొబైల్ నెంబర్ ఇస్ 9642221111. సో దిస్ ఇస్ మై పర్సనల్ మొబైల్ నెంబర్. సో ఎవ్రీ వన్ టేక్ డౌన్ దిస్ నెంబర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్, మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆఫ్టర్ దిస్ సెషన్. ఓకే. సో మీరు న్యూగా జాయిన్ అంటే మీ వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి, సో దట్ విల్ ప్రొవైడ్ యూ ఆల్ ది ప్రీవియస్ రికార్డింగ్స్. ఓకే. అండ్ కోర్స్ కంటెంట్, డాక్యుమెంట్స్ అన్ని కూడా షేర్ చేస్తాం. ఫైన్. యా. సో బిఫోర్ గోయింగ్ టు క్లౌడ్ కంప్యూటింగ్, సో I received some questions already. Yesterday, I received some questions and also I received a few more questions from previous batches. సో ఆ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ క్లియర్ చేస్తే మీకు సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి డౌట్స్ ఉండవు. సో ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ద క్వశ్చన్స్. I want to clear the questions. Okay. యా. సో ఐ కలెక్టెడ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టూడెంట్స్. ఓకే. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు క్లారిటీ వస్తే చాలా మీకు సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు ఎక్కడ డౌట్స్ రావాలి. ఓకే. యా. సో టెక్నికల్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఈజ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ అట్ ఇండస్ట్రీ లెవెల్. ఓకే. సో మనకి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ యూజ్ ఏంటి ఇండస్ట్రీలో? ఓకే. యా. సో ఏడబ్ల్యూఎస్ వల్ల యూజ్ ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? రియల్ టైమ్ గైస్. సో ఏడబ్ల్యూఎస్ వల్ల మనకి యూజ్ ఏంటి రియల్ టైంలో? సో కరెంట్లీ ఎవరైతే ఫిజికల్ సర్వర్స్ వాడుతున్నారో ప్రాజెక్ట్స్లో, ఫిజికల్ ఎన్వైరన్మెంట్స్, ఫిజికల్ డేటా సెంటర్, ఫిజికల్ సర్వర్ రూమ్, ఓకే, దే ఆర్ మైగ్రేటింగ్ దేర్ సర్వర్స్ టు క్లౌడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మా ఆర్గనైజేషన్లో చూసుకుంటే ఒక సర్వర్ రూమ్ ఉంటుంది. ఆ సర్వర్ రూమ్లో సర్వర్స్ అన్నీ ఉంటాయి, ఫిజికల్ సర్వర్స్. ఓకే. సో ఆ సర్వర్స్లో డిప్లాయ్మెంట్ చేసి అక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు డెవలపర్స్. అది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగే ప్రాసెస్ అది. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మా ప్రాజెక్ట్లో, మా డేటా సెంటర్లో ఒకప్పుడు 1000 సర్వర్స్ ఉండేవి నియర్లీ. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 30 సర్వర్స్ ఉన్నాయి. ఎందుకు 30 ఉన్నాయంటే అన్ని అప్లికేషన్స్ మైగ్రేట్ అయిపోయినాయి క్లౌడ్కి. ఫైన్. సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళ యూజ్ ఏంటంటే ఇండస్ట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్వర్, ఒక ప్రాజెక్ట్కి ఒక సర్వర్ కావాలనుకోండి, ఫిజికల్ సర్వర్. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? డెల్కి కానీ హెచ్పీకి కానీ ఆర్డర్ పెట్టుకోవాలి. మనకు ఒక సర్వర్ కావాలంటే సో డెల్ నుంచి కానీ హెచ్పీ నుంచి కానీ ఆ సర్వర్ తీసుకున్నాం, ప్రొక్యూర్ చేసుకోవాలి. సో సర్వర్ వచ్చిన తర్వాత ఆ సర్వర్ని డేటా సెంటర్కి మూవ్ చేసి, సర్వర్ రూమ్కి మూవ్ చేసి, సర్వర్ రూమ్లో కాన్ఫిగర్ చేసి, సో అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసి, సో తర్వాత ప్యాచెస్ ఇన్స్టాల్ చేసి ప్రొడక్షన్లో డెవలపర్స్కి ఇస్తాం, డెవలప్మెంట్ చేస్తారు. ఓకే. సో ఫిజికల్ సర్వర్ అనుకోండి, మనమే సెటప్ చేసుకోవాలి, అన్నీ కూడా మనమే కాన్ఫిగర్ చేసుకోవాలి. We need to connect power, network, we need to install operating system, everything we need to prepare. ఓకే. సో అదే క్లౌడ్కి వెళ్తే ఏమవుతుంది? క్లౌడ్కి వెళ్తే ఏమవుతుంది, రైట్? యా. సో ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేసింగ్ ద సర్వర్, ఓకే, వెండర్ నుంచి పర్చేస్ చేసే, మనం ఫిజికల్ సర్వర్ అనుకోండి, వెండర్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటాం. సో వెండర్ విల్ టేక్ 1 week టైం టు డెలివర్. ఓకే. సర్వర్ వచ్చిన తర్వాత డేటా సెంటర్కి మూవ్ చేసి, డేటా సెంటర్లో పవర్ అండ్ నెట్వర్క్ కనెక్ట్ చేసి, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి, అండ్ ప్యాచెస్ ఇన్స్టాల్ చేసి, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి, సో ఫైనల్గా ప్రొడక్షన్లో పెడతాం. దట్ విల్ టేక్ మోర్ టైం.
అండ్ మోర్ ఓవర్ ఫిజికల్ సర్వర్ కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. $10,000, $15,000 అలా ఉంటుంది ఫిజికల్ సర్వర్ కాస్టింగ్. ఓకే, సో వేరాజ్ క్లౌడ్, మనం అదే క్లౌడ్ నుంచి తీసుకున్నాం అనుకోండి సర్వర్స్ని, ఏం జరుగుతుంది, రైట్? యా, సో క్లౌడ్ నుంచి మన సర్వర్ కావాలనుకోండి, సో బై సింగిల్ క్లిక్ వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్. క్లౌడ్లో, ఏడబ్ల్యూఎస్లో బై సింగిల్ క్లిక్ వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్స్, ఎవ్రీథింగ్. అన్ని కాన్ఫిగరేషన్స్ తోటి 1 minute క్రియేట్ చేసుకోవచ్చు క్లౌడ్లో. ఓకే, సో దిస్ ఇస్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో హియర్ ఎవ్రీ వన్ లుక్ అట్ దిస్ ఇస్ ద AWS ప్లాట్ఫామ్. ఓకే, సో AWS ప్లాట్ఫామ్లో 1 minute ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ ఈజియర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాన్ఫిగరింగ్ ఫిజికల్ సర్వర్స్, ఇఫ్ యూ టేక్ క్లౌడ్ సర్వర్స్, మీరు క్లౌడ్ సర్వర్స్ తీసుకుంటే ఏం జరుగుతుందండి, ఇక్కడ టైం విల్ బి సేవ్డ్, టైం సేవ్ అవుతుంది. ఆల్సో కాస్టింగ్ విల్ బి సేవ్డ్. మనం క్లౌడ్ సర్వర్స్ తీసుకుంటే, సో సర్వర్ క్రియేట్ చేయాలంటే 1 minute అయిపోతుంది. సో విత్ ఆల్ కాన్ఫిగరేషన్స్, ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఆల్సో టైం సేవ్ అవుతుంది, ఇక్కడ 1 minute అయిపోతుంది. కాస్టింగ్ కూడా సేవ్ అయిపోతుంది. మనం అదే ఫిజికల్ సర్వర్ పర్చేస్ చేయాలనుకోండి $10,000, $15,000 ఉంటుంది, కానీ ఇక్కడ 1/3 కాస్ట్ విల్ బి సేవ్డ్. మీకు సర్వర్ కాస్ట్ 10,000 ఉందనుకోండి, ఇక్కడ 2,000 అయిపోతుంది క్లౌడ్లో. ఓకే, సో క్లయింట్ ఆల్వేస్ లుక్ ఫర్ ది కాస్ట్ సేవింగ్. సో దట్ ఈస్ వై, సో ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే ఆర్ మైగ్రేటింగ్ దేర్ అప్లికేషన్స్ టు క్లౌడ్. సో క్లౌడ్ ఎంత పాపులర్ ఎందుకు అవుతుందంటే కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్. అందుకే ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్, ఎవ్రీ కంపెనీ కూడా క్లౌడ్ని ఆప్ట్ చేసుకున్నారు ప్రజెంట్. క్లియర్ అయితే ఎవ్రీ వన్? ఫస్ట్ క్వశ్చన్, AWS వాళ్ళ యూజ్ ఏంటంటే, సో కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్. వెరీ క్విక్గా రిసోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. క్లియర్ అయితే ఎవ్రీ వన్? నెక్స్ట్ వన్, సో వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ డెవాప్స్ అట్ ఇండస్ట్రీ లెవెల్? డెవాప్స్ వాళ్ళ యూజ్ ఏంటి ఇండస్ట్రీలో? ఓకే, యా, సో ఎస్టర్డే ఐ గేవ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో మా ప్రాజెక్ట్లో 180 members ఉండేవారు 8 years బ్యాక్. ఇప్పుడు 30 members ఉన్నారు. ఎందుకు అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది? బికాస్ ఆఫ్ డెవాప్స్ టూల్స్. సో డెవాప్స్ టూల్స్ తోటి మనం మాన్యువల్గా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ఆటోమేటిక్ వేలో చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ జెనికిన్స్ ఉందనుకోండి, జెనికిన్స్ యూజ్ చేసి సో వీ కెన్ డిప్లాయ్ అప్లికేషన్స్ విత్ ఇన్ 1 minute. ఓకే, Ansible యూజ్ చేసి వీ కెన్ డిప్లాయ్ ది అప్లికేషన్స్, రైట్? Kubernetes యూజ్ చేసి వీ కెన్ రన్ ది అప్లికేషన్స్. ఓకే, Terraform యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ ద రిసోర్సెస్. ఫైన్. సో మాన్యువల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆటోమేటెడ్ వేలో చేస్తున్నాం ప్రజెంట్. దట్ ఈస్ వై, సో మా ప్రాజెక్ట్లో 180 members నుంచి 30 members రెడ్యూస్ అయిపోయారు. సో దానివల్ల ఏం జరుగుతుంది, మనకి కాస్ట్ సేవింగ్ అండ్ టైం సేవింగ్. ఇక్కడ కూడా కాస్ట్ సేవ్ అవుతుంది, టైం విల్ బి సేవ్. ఓకే, సో వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ AWS అండ్ DevOps at ఇండస్ట్రీ లెవెల్ అని అడిగితే ఎవరైనా, కాస్ట్ విల్ బి సేవ్డ్, టైం విల్ బి సేవ్డ్. ఓకే, సో దట్ ఈస్ వై ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే ఆర్ ఆప్టింగ్ క్లౌడ్ అండ్ DevOps. క్లియర్ రైట్? సో ఎనీ క్వశ్చన్స్ అండి, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మీ సైడ్? సో దిస్ ఇస్ యా, సో DevOps అండ్ AWS మనకి ఇండస్ట్రీలో యూజ్ ఏంటి, సో అడ్వాంటేజెస్ ఏంటి, సో ఎందుకు ప్రాజెక్ట్ టీమ్స్ అన్ని అందరూ కూడా AWS DevOps ని ఆప్ట్ చేసుకుంటారంటే, సో ఇదే చెప్పాలి మనం ఆన్సర్. కాస్ట్ విల్ బి సేవ్, టైం విల్ బి సేవ్. క్లియర్ రైట్? సో ఎనీవన్ హ్యావింగ్ ఎనీ కన్ఫ్యూజన్స్ హియర్? సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అపార్ట్స్ ఫ్రమ్ దిస్. ఫైన్. యా, నెక్స్ట్ క్వశ్చన్, second question here is, so when DevOps process has been started in industry? DevOps ఎప్పుడు స్టార్ట్ అయింది? సో it is not new process అండి. It was started in 2008. సో DevOps అనేది న్యూ ప్రాసెస్ కాదు, ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ ప్రాసెస్. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 2008. సో 2008 నుంచి ఉంది మనకి. కానీ సో ఆ టైంలో మనకి ఓల్డ్ టూల్స్ ఉండేవి, పప్పెట్ అని, రైట్? సో డిఫరెంట్ టూల్స్ ఉండేవి. సో పప్పెట్ అనేది కంప్లీట్గా అవుట్డేట్ అయిపోయింది ప్రజెంట్. సో పప్పెట్ అనే టూల్ సో 100% ఆటోమేషన్ కాదు, రైట్? కరెంట్లీ వీఆర్ యూజింగ్ Kubernetes, Docker, Ansible, Terraform, Jenkins, Git, Maven. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్ టూల్స్ ప్రజెంట్. ఓకే, సో అర్లియర్ we used to use Puppet. It was not 100% automation, రైట్? సో DevOps ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2008లో స్టార్ట్ అయింది, రైట్? యా, సో నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్, వాట్ బిజినెస్ సెక్టర్స్ DevOps బిన్ యూజ్డ్? సో ఎవరు యూజ్ చేస్తున్నారు ప్రజెంట్? ఏ బిజినెస్ సెక్టర్స్లో DevOps అనేది యూజ్ అవుతుంది? ఓకే, సో నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలోనే కాదు, సో ఫార్మా ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ,
ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్ ఆటోమేషన్ ఇస్ ద నెంబర్ వన్ చాయిస్. సో డెవాప్స్ అంటే ఏంటండి? ఆటోమేషన్, రైట్, మెథడాలజీ, రైట్. సో మనకు ఐటీ ఇండస్ట్రీలో కాదు, ఏ ఇండస్ట్రీలోనైనా ఆటోమేషన్ వాడుతున్నారు ప్రజెంట్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ విత్ రెడీ ల్యాబ్స్, దర్ యూజింగ్ Kubernetes, రైట్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ విత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, దర్ యూజింగ్ జెనికిన్స్, రైట్. సో ఆటోమేషన్ అనేది ఏ ఇండస్ట్రీలోనైనా ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు, ఎక్కడైనా సరే. సో నాట్ ఓన్లీ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, రైట్. సో అందుకే ఇంత పాపులర్ అయిపోయింది డెవాప్స్ క్లౌడ్. క్లియర్ రైట్ ఎవ్రీవన్? సో డెవాప్స్ జాబ్స్ ఎందుకన్నా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, సో ఎందుకు అన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కొత్తగా, ఎందుకు అంతమంది నేర్చుకున్నారంటే బికాస్ ఆఫ్, సో ఎవ్రీ ఇండస్ట్రీ దే ఆర్ యూజింగ్ డెవాప్స్ టూల్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్, సో హూ ఆర్ ది టీమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవాప్స్ ప్రాసెస్? ఓకే, సో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, ఏ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతారు డెవాప్స్ ప్రాసెస్లో? ఓకే, సో డెవలపర్స్ ఇన్వాల్వ్ ఇన్ టు డెవాప్స్ ప్రాసెస్. ఓకే, డెవలపర్స్ ఏం చేస్తారండి? డెవలపర్ అంటే ఏంటి అసలు? డెవలపర్ ఏం చేస్తాడు? సో దే డెవలప్ కోడ్ అప్లికేషన్స్, రైట్. సో దే డెవలప్ ది అప్లికేషన్స్. సో ఆ అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేసిన తర్వాత, టెస్టింగ్ జరిగిన తర్వాత డిప్లాయ్మెంట్ చేస్తూ ఉంటాం, రైట్. సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, కోడ్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ టెస్టింగ్ టీం ఉంటుందండి. టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు? ఏదైతే కోడ్ డెవలప్ చేశాడో డెవలపరు, ఆ కోడ్ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే డూప్లికేట్ లైన్స్, ఎర్రర్స్ లేకుండా టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు లైవ్, టెస్టింగ్ షుడ్ బి హ్యాపెండ్. అదర్వైజ్ ఏం జరుగుతుంది? టెస్టింగ్ చేయలేదు అనుకోండి, సో డూప్లికేట్ లైన్స్, ఎర్రర్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వై టెస్టింగ్ షుడ్ బి హ్యాపెండ్. నెక్స్ట్ వన్, బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్. బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ. సో మరి మనం ఏం చేస్తాం డెవాప్స్ ఇంజనీర్స్? వీ కెన్ కోఆర్డినేట్ విత్ ద డెవలపర్స్, టెస్టర్స్, బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్, వాళ్ళందరితో కూడా మనం కోఆర్డినేట్ చేస్తూ ఉంటాం. సో మనం ఆటోమేషన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాం, ఫైన్. యా. నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్, వాట్ ఆర్ ది టూల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవాప్స్ ప్రాసెస్? వాట్ టూల్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్? సో ఏమేమి టూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మనం ఏం నేర్చుకుంటాం టూల్స్ ఇక్కడ? ఓకే, సో ఎస్టర్డే మనం డిస్కస్ చేస్తాం ఏం టూల్స్ అన్నది, ఒకసారి చూద్దాం. సో ఇవి డెవాప్స్ టూల్స్ అండి. గిట్, గిట్హబ్, జెన్కిన్స్, మావెన్, యాన్సిబుల్, డోకర్, కుబర్నెటిస్, టెరాఫార్మ్, అపాచీ టామ్కాట్, గ్రాఫానా, ప్రొమెథియస్, జేఫ్రాగ్, సోనార్ క్యూబ్. సో ఈ టూల్స్ అన్ని కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి మనకి. ఓకే, సో అన్ని టూల్స్ కూడా చాలా డీప్గా ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్స్టలేషన్, కాన్ఫిగరేషన్, విల్ గో వెరీ డీప్ డ్రైవ్. ఓకే, సో ఇక్కడ యాన్సిబుల్, డోకర్, కుబర్నెటిస్, టెరాఫార్మ్, ఈ 4 టూల్స్ చాలా కోర్ టూల్స్ అండి. సో ఈ 4 టూల్స్లో ఒక టూల్ నేర్చుకుంటే చాలు మీరు పర్ఫెక్ట్గా. కుబర్నెటిస్ నేర్చుకుంటే చాలు, జాబ్ ఈజీగా వస్తుంది. సో డోకర్ నేర్చుకుంటే చాలు, జాబ్ ఈజీగా వస్తుంది. సో అలాంగ్ విత్ దిస్ వీ రిక్వైర్డ్ వన్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో అన్ని టూల్స్ కూడా మన ప్రాజెక్ట్లో యూస్ చేయాలి, ఒకటే ప్రాజెక్ట్లో అన్ని యూస్ చేయాలి, రైట్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ విత్ విప్రో, దే ఆర్ యూజింగ్ Kubernetes, రైట్. సో మా ప్రాజెక్ట్లో జెన్కిన్స్, Kubernetes వాడతాం. సో కొన్ని ప్రాజెక్టులో డోకర్ ఒకటే వాడుతూ ఉంటాం, కొన్ని ప్రాజెక్టులో యాన్సిబుల్ వాడతాం, కొన్ని ప్రాజెక్టులో టెరాఫార్మ్ వాడుతూ ఉంటాం, రైట్. సో అన్ని టూల్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి ఇక్కడ? సో అన్ని టూల్స్ మనం యూస్ చేయం కదా రియల్ టైంలో. సో వై వి లెర్న్ ఆల్ ది టూల్స్ హియర్? ఎందుకు నేర్చుకుంటామండి అన్ని టూల్స్ కూడా? ఎందుకు నేర్చుకోవాలి? సో ఇవన్నీ టూల్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, సో వీ కెన్ ఫిట్ విత్ ఎనీ ప్రాజెక్ట్ అండి, ఏ ప్రాజెక్ట్ అయినా ఫిట్ అయిపోవచ్చు. ఓకే, సో వీ కెన్ ఫిట్ విత్ ఎనీ ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్ అయినా ఈజీగా ఫిట్ అయిపోతారు, రైట్. సో ఈ టూల్స్ అన్నీ మనం చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు, కొంచెం టైం పెట్టామంటే ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ అని మన కోర్స్ డిజైన్ చేస్తాం. మల్టీ క్లౌడ్ ఎందుకు? ఒకటే క్లౌడ్ నేర్చుకోవచ్చు కదా, డెవాప్స్ కానీ, AWS కానీ, సారీ AWS కానీ, అజూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఒకటే క్లౌడ్ నేర్చుకోవచ్చు కదా. సో 3 క్లౌడ్స్ ఎందుకు మనకి, ఎందుకు అవసరం మనకి? ఎవ్రీ ఆర్గనైజేషన్ దే ఆర్ యూజింగ్ అట్లీస్ట్ 2 క్లౌడ్స్ అండి, మినిమం 2 క్లౌడ్స్ వాడుతున్నారు, ఏ కంపెనీలో అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే, రైట్. యా. సో మల్టిపుల్ క్లౌడ్స్ ఎందుకు యాక్చువల్గా? ఓకే, యూస్ చేస్తారు, దట్ ఈస్ ఫైన్. ఒకే ప్రాజెక్ట్లో ఎందుకు వాడతారు 2 క్లౌడ్లు, 3 క్లౌడ్లు, 2 క్లౌడ్స్, 3 క్లౌడ్స్ ఎందుకు యూస్ చేస్తారు ఒకటే ప్రాజెక్ట్? సో మనకి ఇక్కడ హైదరాబాద్లో డిఫరెంట్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, విజేత ఉంది, రత్నదీప్ ఉంది, రైట్, అండ్ ఆల్సో డిమార్ట్, డిఫరెంట్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో అన్ని ఎందుకు ఉన్నాయి, ఒకటే ఉండొచ్చు కదా.
డిఫరెంట్ కాస్టింగ్, డిఫరెంట్ క్వాలిటీ. సో మనం మొబైల్స్ కొంటాం, డిఫరెంట్ మొబైల్స్ ఉన్నాయి బ్రాండ్స్. ఒకటే బ్రాండ్ ఉండొచ్చు కదా, డిఫరెంట్ క్వాలిటీ, డిఫరెంట్ కాస్టింగ్, డిఫరెంట్ ఫీచర్స్. ఓకే, సేమ్ వే AWS, అజూర్, గూగుల్ క్లౌడ్ ఇవన్నీ ఒకటే ఫంక్షనాలిటీ, మొబైల్స్ అన్నీ ఒకటే ఫంక్షనాలిటీ, రైట్? డిఫరెంట్ కాస్టింగ్, డిఫరెంట్ ప్రైజింగ్, డిఫరెంట్ కాస్టింగ్, డిఫరెంట్ ఫీచర్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ వీ కెన్ ప్రొవైడ్ ది రిసోర్సెస్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ నార్త్ అమెరికా కస్టమర్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం ఏడబ్ల్యూఎస్. నార్త్ అమెరికా క్లయింట్స్ అంతా కూడా సో 99% ఏడబ్ల్యూఎస్ యూస్ చేస్తాం. సో యూరోప్ కస్టమర్స్, మిడిల్ ఈస్ట్ కస్టమర్స్ అజూర్ వాడతారు, గూగుల్ క్లౌడ్ కూడా వాడతారు. సో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కాస్ట్లీ ఉంటాయి, వెరీ క్వాలిటీ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ బిట్ కాస్ట్లీ, క్వాలిటీ కూడా ఉంటుంది. అజూర్ బిట్ లో కాస్ట్, లో క్వాలిటీ, రైట్? సో గూగుల్ క్లౌడ్ బిట్ లో కాస్ట్, ఇంకా తక్కువ కాస్ట్ ఉంటుంది, సో లో క్వాలిటీ ఉంటుంది. అంటే క్వాలిటీ కస్టమర్స్. సో కస్టమర్స్కి ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ ఇస్తాం. యాజ్ పర్ ది క్వాలిటీ దెన్ టు పే ద బిల్స్. యూ అండర్స్టాండ్, రైట్? సో అన్ని క్లౌడ్స్ ఒకటేనండి ఫంక్షనాలిటీ, అన్ని క్లౌడ్స్ ఒకటే. సో మీరు ఒక క్లౌడ్ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా అన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఏ క్లౌడ్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు. కానీ డిఫరెంట్ అంటే ఫంక్షనాలిటీ అంతా ఒకటే, ఫీచర్స్ అక్కడక్కడ డిఫరెన్స్ ఉంటుంది. మరి మీకు ఫర్ ఎగ్జాంపుల్, సో కార్ డ్రైవింగ్ అండి, 4 వీలర్ డ్రైవ్ చేయగలరు. ఏ కార్ అయినా నడపచ్చు కదా, ఒక కార్ నడిపితే, ఒక కార్ డ్రైవింగ్ వస్తే ఏ కార్ అయినా డ్రైవ్ చేయగలరు, అంతే కదా? సో అన్నీ ఒకటే, మేబీ అక్కడక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, అంతే కదా? సో అంతా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, రైట్? సేమ్ వే క్లౌడ్లో కూడా అంతేనండి, అన్ని క్లౌడ్స్ కూడా ఒకటే ఫంక్షనాలిటీ. సో కానీ ఫీచర్స్ వైజ్ అక్కడక్కడ డిఫరెన్స్ ఉంటుంది, స్మాల్ స్మాల్ డిఫరెన్స్. ఓకే, క్లియర్, రైట్? అపార్ట్స్ ఫ్రమ్ దిస్ ఎనీ క్వశ్చన్స్ అప్ టు హియర్ ఎనీ? సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక ఆస్కున్నాం. సో అన్మ్యూట్ అనేబుల్ చేస్తాను, మీరు ఏ క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో ఆఫ్టర్ దట్ విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్ సో ఫార్? యా, 4 మంత్స్లో నేర్చేసుకోవచ్చండి. 4 మంత్స్ పడుతుంది ఈ కోర్స్, ఎంటైర్ కోర్స్ 4 మంత్స్ పడుతుంది. ఏడబ్ల్యూఎస్ ఒకటే 45 డేస్ పడుతుంది. ఓకే, సో తర్వాత డెవాప్స్ 45 డేస్ పడుతుంది, రైట్? అంటే 3 మంత్స్ అక్కడ. అజూర్, గూగుల్ క్లౌడ్ 1 మంత్లో కవర్ చేస్తాం. వీకెండ్స్ కూడా కవర్ చేస్తాం సమ్ టైమ్స్, ఎందుకంటే మిడ్లోకి వెళ్ళిన తర్వాత సో వీకెండ్ వర్క్షాప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు 7 AM బ్యాచ్కి ఈ వీకెండ్ యాన్సిబుల్ వర్క్షాప్ ఉంది. సాటర్డే 2 అవర్స్, సండే 2 అవర్స్ యాన్సిబుల్ కవర్ అవుతుంది ఈ వీకెండ్ 7 AM బ్యాచ్. నెక్స్ట్ వీకెండ్ కూడా క్లాస్ ఉంది వాళ్ళకి, టెరఫామ్ కవర్ అవుతుంది. సో మనకి ఏంటంటే టైం ఎక్కువ అవుతుంది అనుకోండి, వీకెండ్ కూడా తీసుకుంటాం. ఓకే, సో మీరు 4 మంత్స్ పర్ఫెక్ట్గా డెడికేట్ అయ్యారంటే సో సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుందండి, ఎక్కడా మిస్ అవ్వదు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయాలి కదా, ప్రాక్టీస్ మీరు కరెక్ట్గా చేయగలిగితే వితిన్ 4 మంత్స్లో మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ప్రాజెక్ట్లోకి వెళ్ళాక కూడా సేమ్ వర్కే ఉంటుంది మీకు, డిఫరెంట్ వర్క్ అయితే ఎవరెవరు, సేమ్ వర్కే ఉంటుంది. మనం ఏదైతే చేస్తున్నాం ప్రాజెక్ట్ ఇక్కడ సేమ్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి క్లాస్ రూమ్ గైస్ అండ్ ఆన్లైన్ గైస్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. Fine. Now we'll jump into next question here. Yeah, so what are the certifications available in DevOps? Certifications ఏమేమి అవైలబుల్ ఉన్నాయి DevOpsలో? ఓకే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే క్యూబర్నెటిస్ చేయొచ్చు అండి. సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాదు, మనకి ఇండియాలో సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాదు. యూఎస్లో, యూకేలో అయితే సర్టిఫికేషన్ మ్యాండేటరీ. ఫైన్. సో మీరు సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటే క్యూబర్నెటిస్ చేసుకోవచ్చు డెవాప్స్లో అయితే. ఓకే, సో యాన్సిబుల్ చేయొచ్చు, టెరాఫామ్ చేయొచ్చు, కానీ క్యూబర్నెటిస్కి చాలా హై డిమాండ్ ఉంది. ఓకే, అది సర్టిఫికేషన్ సపోర్ట్ కూడా ఇస్తాం, క్లియర్ చేసుకోవాలనుకుంటే సర్టిఫికేషన్ సపోర్ట్ ఆల్సో ఇవి. ఓకే, నెక్స్ట్ వన్,
వాట్ సర్టిఫికేషన్ వీ హ్యావ్ టు డూ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్? సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సో క్యూబర్నెటీస్ చేస్తే బెటర్ అండి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో సర్టిఫికేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ? సో సర్టిఫికేషన్ ఉంటే ఏంటి, లేకపోతే ఎలా ఉంటుంది? ఓకే, సర్టిఫికేషన్ ఉంటే మీకు ఏమవుతుందంటే దట్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్. అది యాడెడ్ అడ్వాంటేజ్, మ్యాండేటరీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 7 మెంబర్స్ ఉన్నాం అక్కడ క్లాస్ రూమ్లో. ఓకే, 7 మెంబర్స్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. 7 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయిపోయారు. అక్కడ ఉన్న పొజిషన్స్ ఏంటంటే 4 ఉన్నాయి, 4 జాబ్స్ ఉన్నాయి, 7 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 7 మెంబర్స్ కరెక్ట్గా పర్ఫామ్ చేస్తాం ఇంటర్వ్యూ, సో ఎవరిని మైనస్ చేస్తారు లేదు ఛాన్స్. కానీ అక్కడ 4 జాబ్సే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? సో ఎవరికైతే అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూస్తారు, సర్టిఫికేషన్ ఉందా, అడిషనల్గా ఇంకేమైనా ఉన్నాయా, అవి చూసి వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రైట్, సో దట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాదు, మీరు జాబ్లోకి వెళ్ళా కూడా చేసుకోవచ్చు. రైట్, సో కానీ ఉంటే అడ్వాంటేజ్ అలా ఉంటుంది. ఓకే, మీరు షార్ట్ లిస్ట్ అయినప్పుడు మీ నేమ్ ఫస్ట్ పెడతారు, సర్టిఫికేషన్ ఉంది, ఈజ్ సర్టిఫైడ్ అని నోట్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, యా. నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్, సో యాజ్ ఏ స్టూడెంట్ వాట్ షుడ్ బి మై ఎక్స్పెక్టేషన్ వైల్ లెర్నింగ్ డెవాప్స్? సో యాజ్ ఏ స్టూడెంట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఓకే, యా. సో మన కోర్సు 4 months పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీ రెజ్యూమ్లో మినిమం 3 years నుంచి 4 years ఎక్స్పీరియన్స్ చూపించుకోవచ్చండి, ఎక్స్పీరియన్స్ గైస్ అయితే. సో ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ రెజ్యూమ్లో 3 to 4 years ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. ఓకే, సో అదే ఫ్రెషర్ అనుకోండి, యూ గెట్ వెరీ గుడ్ నాలెడ్జ్, యూ కెన్ షోకేస్ యువర్ నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్ గైస్ అయితే మీ రెజ్యూమ్లో మినిమం 3 to 4 years పెట్టుకోవచ్చు. నా ప్రీవియస్ బ్యాచ్ అదే జరిగింది. ఒక పర్సన్ 18 years ఎక్స్పీరియన్స్ గై, 18 years ఎక్స్పీరియన్స్ గై, మెయిన్ ఫ్రేమ్స్ మీద వర్క్ చేశాడు, డెవాప్స్ నేర్చుకున్నాడు. రైట్, సో డెవాప్స్ అయిన తర్వాత ఆ పర్సన్ 4 years ఎక్స్పీరియన్స్ పెట్టాం డెవాప్స్ పైన, రిమైనింగ్ అంతా కూడా మెయిన్ ఫ్రేమ్స్ పెట్టి, సో ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు విత్ వెరీ గుడ్ ప్యాకేజ్, 30 lakhs ప్లస్ ప్యాకేజ్ ఇచ్చారు. రైట్, సో నవ్ ఈ సెటిల్ ఇన్ వన్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీ. ఓకే, యా. సో ఇక్కడ ఏంటంటే, యా, మీ ఎక్స్పెక్టేషన్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ మీకు వచ్చేస్తుంది. 3 to 4 years గైకి ఎంత ఉంటుంది ఎక్స్పీరియన్స్, అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కోర్సులో. ఓకే, సో అది మీరు డెడికేట్ అయ్యి ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా. సో మీరు డెడికేట్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా యూ కెన్ షోకేస్ ఇన్ యువర్ రెజ్యూమే 3 to 4 years ఎక్స్పీరియన్స్. Clear right everyone? So these are the technical questions which I collected from different students from different batches. Clear right? Any other questions anyone? Apart from this, any other questions anyone? Fine. Now next, general questions. I collected general questions also. See here. So who is eligible to learn AWS and DevOps? ఎవరు నేర్చుకోవచ్చు, ఎవరు ఎలిజిబుల్? AWS DevOps నేర్చుకోవాలంటే ఎవరు నేర్చుకోగలరు, ఎవరు ఎలిజిబుల్ ఇక్కడ? ఓకే, యా. సో DevOps AWS మనం, యా, ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ ఇంటూ DevOps అండ్ AWS, సో మనం ఎవరైనా నేర్చేసుకోవచ్చు అండి, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఫ్రెషర్స్, నాన్ ఐటీ గైస్, సో కెరీర్ గ్యాప్ ఉన్న పీపుల్ కూడా నేర్చుకోవచ్చు, అండ్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వెరీ టెక్నాలజీలో ఉన్న వాళ్ళు కూడా DevOps అండ్ క్లౌడ్ నేర్చుకోవచ్చు. ఓకే, సో ఎందుకు అలా చెప్తున్నామంటే, సో మన కోర్సు స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది, వెరీ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్గా క్లౌడ్లోకి వెళ్ళాం, డైరెక్ట్గా డెవాప్స్లోకి వెళ్ళాం. సో ఎలా స్టార్ట్ అవుతుందంటే, అసలు సర్వర్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, సబ్నెట్ అంటే ఏంటి, డేటా సెంటర్ అంటే ఏంటి, ఈ బేసిక్స్ అన్ని కవర్ అవుతాయి ఫస్ట్. ఓకే, సో తర్వాత లైనెక్స్లో కూడా మనకి 50 కమాండ్స్ కావాలి, నియర్లీ 50 కమాండ్స్ లైనెక్స్ కూడా కవర్ అవుతుంది. రైట్, సో ఎవరైనా ఫస్ట్ డే 1 నుంచి ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ ఈజీలీ స్విచ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఓకే, మన కోర్సు చాలా స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది, సో స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. ఓకే, వన్స్ కంప్లీట్ ద బేసిక్ సెషన్స్, ఆఫ్టర్ దట్ విల్ జంప్ ఇన్ టు AWS. AWSలో స్లోగా వెళ్తాం. సో AWS అంటే ఏంటి, AWSలో సర్వీసెస్ ఎలా ఉంటాయి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫ్రీ అకౌంట్ ఎలా రిసోర్స్ క్రియేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు 1 by 1 కవర్ అవుతాయి. రైట్, సో సర్వీసెస్ కూడా చాలా ఇన్డెప్త్ ఉంటాయి.
నియర్లీ 45 సర్వీస్ కావాలి ఏడబ్ల్యూఎస్లో, నియర్లీ 45 సర్వీసెస్ అంత ఇండెప్త్గా. సో మీరు కోర్స్ కంటెంట్ చెక్ చేయండి, చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో ఎనీ వన్ కెన్ లెర్న్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ అండి. ఎలిజిబిలిటీ ఏంటంటే, సో ఎవరైనా నేర్చుకోవచ్చు, రైట్. సో దీనికి ప్రీ రిక్విజైట్స్ ఏం లేవు. సో టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ కావాలి, డెవలపింగ్ బ్యాక్గ్రౌండ్ కావాలి, అవేం లేవండి. సో డెవలపింగ్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో నో కోడింగ్, కోడింగ్ లేదు ఇక్కడ, నో కోడింగ్ కోర్స్ ఇది. ఓకే, సో మనం డెవాప్స్లో ప్రాజెక్ట్లోకి వెళ్ళాక కూడా కోడింగ్ చేయము ఎక్కడ కూడా. మన రోల్ ఏంటంటే ఆటోమేషన్ చేస్తాం. క్లియర్ రైట్ ఎవరీ వన్. సో ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే, ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్, డెవాప్స్ అంటే ఆటోమేషన్. ఓకే, సో మీకు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఉందనుకోండి, ఈజీగా క్రాక్ అవుతాయి ఇంటర్వ్యూస్. సో మన కోర్స్ ఏంటి, మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్, 3 క్లౌడ్స్ కవర్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉన్న ప్రాజెక్ట్లో యూ కెన్ ఈజీలీ కోప్ అప్, రైట్. యా, నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ రిక్వైర్డ్ టు లెర్న్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముండాలి? ఓకే, సో నాట్ ఓన్లీ ఎంసీఏ, నాట్ ఓన్లీ ఎంటెక్, నాట్ ఓన్లీ బీటెక్ అండి. సో ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్లేదు. సో మా ప్రాజెక్ట్లో బీకామ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బీకామ్ గ్రాడ్యుయేట్స్, ఫార్మా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, మెకానికల్ ఇంజనీర్ ఉన్నారు, సివిల్ ఇంజనీర్ ఉన్నారు, రైట్. సో ఎనీ బ్యాక్గ్రౌండ్ అండి, ఎనీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నాట్ ఓన్లీ బీటెక్, నాట్ ఓన్లీ ఎంసీఏ, నాట్ ఓన్లీ ఎంటెక్, ఎవరైనా ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు. ఓకే, సో టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఫైన్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది ప్రీరిక్విజైట్స్ టు స్టార్ట్ లెర్నింగ్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్? సో ఇక్కడ మనకు ప్రీరిక్విజైట్స్ ఏం లేవండి. డెవలపింగ్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, రైట్. అడ్మిన్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. సో డెవాప్స్ రోల్ ఏంటంటే, ఇట్ ఈస్ ఏ ఆటోమేషన్ రోల్. ఏడబ్ల్యూఎస్ అంటే క్లౌడ్లో మనం రిసోర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం, రైట్. సో ఎవరైనా స్విచ్ అవ్వచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఫైన్. యా, నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్, వాట్ ఆర్ ది జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టుడేస్ మార్కెట్? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మార్కెట్లో జాబ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్? ఓకే, సో స్టిల్ కొంత రెసిషన్ అయితే ఉంది, మార్కెట్లో రెసిషన్ అయితే నడుస్తుంది. సో నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్, క్లౌడ్, అన్ని టెక్నాలజీస్కి అలాగా ఉంది. సో ఈ మంత్ నుంచి సెట్ అవుద్దని హెచ్ఆర్ మేనేజర్ చెప్పారు, ఏప్రిల్ మంత్ నుంచి. అంటే మార్చ్ ఎండింగ్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ అది. సో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. సో ఈ మంత్ నుంచి జాబ్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం ఎన్ని జాబ్స్ అనేది చూద్దాం ఒకసారి. గో టు నౌకరీ. యా, ఇక్కడ చూడండి ఒకసారి, డెవాప్స్ అని సెర్చ్ చేయండి. ఎన్ని జాబ్స్ అనేవి ప్రజెంట్? 31,277. సో ఈ జాబ్స్ 8 months బ్యాక్ మనకి 1.5 lakh ఉండేయండి. 8 months బ్యాక్ 1.5 lakh ఉండేవి, ఇప్పుడు రెసిషన్ వల్ల తగ్గినాయి. ఓకే, సో ఈ కౌంట్ మళ్ళీ ఆఫ్టర్ 1 month 2 months మనం చూస్తే డెఫినెట్గా 1 lakh ప్లస్సే ఉంటాయి, ఎందుకంటే రెసిషన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే స్టేజ్లోకి వచ్చింది. ఓకే, ఒకసారి రెసిషన్ క్లోజ్ అయింది అనుకోండి, సో ఇవి 1 lakh నుంచి 1.5 lakh వరకు ఉంటాయి జాబ్స్. సో యాక్చువల్గా 8 months బ్యాక్ క్లౌడ్ ఇంజనీర్స్ రిసోర్స్ దొరికేవారు కాదు, కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటూ ట్రై చేస్తే సో ఎంప్లాయీస్ రిసోర్స్ ఉండేవారు కాదు, జాబ్ చేంజ్ అయ్యేవాళ్ళు, కొత్తగా జాబ్లోకి వచ్చేవాళ్ళు, ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ దొరికేవారు కాదు. సో ఇప్పుడు ఏమైందంటే రెసిషన్ వల్ల టైట్ అయింది కొంచెం. సో ఇది సెట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ సెట్ అయింది. ఓకే, సో అదే ఫ్రెషర్స్ జాబ్స్ కావాలనుకోండి, చెక్ చేయాలనుకోండి, ఇక్కడ మనం ఏం పెట్టాం, ఇక్కడ 0 to ఎనీ పెట్టాం కదా, ఇది 0 చేసాం. 0 అంటే ఏంటి? నో ఎక్స్పీరియన్స్ కదా, చాలా తక్కువ ఉన్నాయి, 690 590 ఉన్నాయి. ఓకే, సో ఇవి కూడా నియర్లీ 8,000 వరకు ఉండేవి 8 months బ్యాక్. ఓకే, ఇవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందని హెచ్ఆర్ మేనేజర్స్ చెప్తున్నారు. సో ఈ మంత్ నుంచి డెఫినెట్గా కాల్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో మాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఏడబ్ల్యూఎస్, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ పైన 15 members కావాలి, 15 members. ఈరోజు ఎగ్జామ్ పెట్టాం. సో కింద 3rd floor ఎగ్జామ్ జరుగుతుంది, ఒక కంపెనీ నుంచి మాకు రిక్వైర్మెంట్ వచ్చింది, 15 members కావాలి మేడం. సో ఎగ్జామ్ పెట్టాము ఈరోజు, 30 members 40 members ఇప్పుడు అటెండ్ అవుతున్నారు. ఓకే, సో రిక్వైర్మెంట్స్ అయితే వస్తున్నాయి, స్టార్ట్ అయ్యాయి. సో ఎనీ క్వశ్చన్స్ అండ్ అప్ హియర్? యా, సో నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్,
Should I have to be a certified in AWS and DevOps to be eligible for job position? సో జాబ్ మీకు క్రాక్ చేయాలంటే AWS DevOps సర్టిఫైడ్ ఉండాలా? సో నో, నాట్ మ్యాండేటరీ. ఓకే, సో సర్టిఫికేషన్ అనేది నాట్ మ్యాండేటరీ. సో మన యూఎస్లో యూకేలో అయితే మ్యాండేటరీ. సో ఇక్కడ ఇండియాలో అది మ్యాండేటరీ కాదు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ సర్టిఫికేషన్ వాట్ విల్ హ్యాపన్? సర్టిఫికేషన్ ఉందనుకోండి ఏం జరుగుతుంది? దట్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అంతే ఇక్కడ. సో అదే వేరే కంట్రీలో అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ ఉంది. మన సర్టిఫికేషన్ ఉంటే షార్ట్ లిస్ట్ అవుతాం ఫాస్ట్గా. ఓకే, యా. సో కెన్ ఐ గెట్ హెల్ప్ ఇన్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ క్లియరింగ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్? ఎస్, డెఫినెట్లీ. రెజ్యూమ్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. సో మీకు సర్టిఫికేషన్ ఎలా క్లియర్ చేయాలో చెప్తాను. మీకు సపోర్ట్ కావాలంటే ఇస్తాను. సర్టిఫికేషన్ క్లియర్ చేయాలంటే సో డెఫినెట్లీ ఐ గివ్ యూ సపోర్ట్ టు క్లియర్ ది ఎగ్జామ్. ఓకే, సో అది ఎలా అనేది ప్రాసెస్ నేను చెప్తాను మీకు. ఫైన్. సో సర్టిఫికేషన్ మీరు ఓన్గా ప్రిపేర్ అవుతారంటే అన్ని క్వశ్చన్స్ ఇస్తాను, డమ్స్. సో మీరు సపోర్ట్ కావాలంటే డెఫినెట్గా సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇస్ వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ కోర్స్? సో ఈ కోర్స్ 4 months అండి. ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్, మల్టీ క్లౌడ్ విత్ DevOps, Linux also will be covered, shell scripting also will be covered. ఓకే, సో మండే టు ఫ్రైడే డైలీ 1 hour ఉంటుంది. సో 11 AM to 12 PM, సమ్ టైమ్స్ వీకెండ్స్ కూడా ఉంటుంది. ఓకే, యా. సో వాట్ ఇఫ్ ఐ మిస్ ఎనీ క్లాస్ డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ, వాట్ విల్ హ్యాపెన్? మీరు ఏదో ఎమర్జెన్సీతో క్లాస్ మిస్ అయ్యారు, విల్ గెట్ రికార్డింగ్ సెషన్, రైట్? సేమ్ డే రికార్డింగ్ గోత్రు అవ్వాలండి. మీరు క్లాస్ మిస్ అయ్యారు, సో రికార్డింగ్ వచ్చేస్తుంది 1 hourలో వస్తుంది, మీకు డ్రైవ్లో యాడ్ అవుతుంది. సో అది మీరు ఆ రోజే గోత్రు అయితే సో నెక్స్ట్ క్లాస్కి కోపం అయిపోతారు ఈజీగా. ఓకే, సో ఆ రోజు చూడకపోయినా నెక్స్ట్ డే అయినా అట్లీస్ట్ చూడాలి మనం రికార్డింగ్. సో మీరు ఏదైనా ఎమర్జెన్సీతో మిస్ అయితే డోంట్ వరీ అండి, రికార్డింగ్ అయితే ఉంటుంది. ఓకే, రికార్డింగ్ గోత్రు అయితే మీరు కోపం అయిపోతారు. ఇన్ కేస్ 2 days మిస్ అయినా నో ఇష్యూస్, అంటే ఒక టాపిక్ ఇంకో టాపిక్ కనెక్షన్ అయితే ఉండదు, రైట్? సో AWSలో అయితే సర్వీసెస్ డిఫరెంట్గా ఉంటాయి. EC2, S3, రైట్? ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్, ఇలా డిఫరెంట్ నెట్వర్కింగ్, డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. సో ఒక సర్వీస్ మిస్ అయ్యారనుకోండి, ఆ రోజు చూడండి, వీలైతే నెక్స్ట్ డే చూడండి వీడియో. సో లేదు అంటే 2 days తర్వాత చూడొచ్చు, నో ఇష్యూస్. ఓకే, యా. నెక్స్ట్ వన్, ఆర్ వి గోయింగ్ టు బిల్డ్ ఎనీ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్? సో హియర్ మనం ఏంటంటే మన కోర్స్లో 15 ప్రాజెక్ట్స్ మనం బిల్డ్ చేస్తాం. 15 ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో మనం స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేస్తామో లైవ్లో చూస్తాం. ఓకే, సో CI/CD ప్రాజెక్ట్ అండి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. CI/CD, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఓకే, సో CI/CD ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాం. ఓకే, సో అది లైవ్లో చూస్తాం. సో కోడ్ అంతా ఎలా ఫ్లో అవుతుంది, ఎలా టెస్టింగ్ జరుగుతుంది, ఎలా డిప్లాయ్మెంట్ జరుగుతుంది, అంతా కూడా మనం లైవ్లో చూస్తాం. ఫైన్, యా. సో AWS అకౌంట్ కూడా ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేస్తాం, 1 year ఫ్రీ ఉంటుంది. సో వీ నో నీడ్ టు పే ఎనీ సింగిల్ ఎంపీ ఫర్ AWS అకౌంట్. అది ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేను చూపిస్తాను. సో ఆర్ యూ గోయింగ్ టు ప్రొవైడ్ ఎనీ సాఫ్ట్ కాపీ మెటీరియల్? ఓకే, సో మనం ఎవ్రీ కాన్సెప్ట్కి, ఎవ్రీ టాపిక్కి ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఓకే, సో ఆల్ ది కాన్సెప్ట్స్ నేను ఐ ప్రొవైడ్ యూ డాక్యుమెంటేషన్. ఫైన్, అది సాఫ్ట్ కాపీ వస్తుంది. అది గోత్రో అయ్యి మీరు థియరిటికల్గా కూడా చదువుకోవచ్చు. ఓకే, సో థియరిటికల్ కాన్సెప్ట్స్ అన్ని దాంట్లో కవర్ అవుతాయి. సో మన కోర్స్లో కూడా థియరిటికల్గా డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ 15 minutes 10 minutes థియరీ ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్గా చేస్తాం. మన కోర్స్ అంతా కూడా ప్రాక్టికల్గా ఎక్కువ ఉంటుందండి. 90% ప్రాక్టికల్ ఉంటుంది కోర్స్ అంతా కూడా, 10% థియరీ ఉంటుంది, రైట్? యా. సో హౌ షుడ్ ఐ వర్క్ ఆన్ మై ప్రాక్టికల్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్? ఓకే, సో AWSలో మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ AWS కన్సోల్. సో ఈ అకౌంట్ 1 year ఫ్రీ ఉంటుంది, 1 year ఫ్రీ ఉంటుంది, రైట్? సో 1 year వరకు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రీగా. 1 year వరకు మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో 1 year తర్వాత ఏమవుద్ది? దే ఆస్క్ యూ టు కన్వర్ట్ ఇన్ టు పెయిడ్ వర్షన్. ఓకే, సో అప్పుడు మీరు కావాలంటే పెయిడ్ కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే సో అది వదిలేసి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రీ అకౌంట్, రైట్? అది అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా రిసోర్స్ క్రియేట్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, అంతా కూడా ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వన్,
What kind of support I get after training completes? So training జరుగుతున్నప్పుడు ఇట్స్ ఫైన్, మీకు సపోర్ట్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఏంటి పరిస్థితి? సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిందండి, 4 months అయిపోయింది, మీకు ఎలాంటి సపోర్ట్? అంటిల్ గెట్ జాబ్ ఐ గివ్ యూ సపోర్ట్. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు ఏదైనా టెక్నికల్గా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఓకే, మనకు గ్రూప్ ఉంటుంది, గ్రూప్ డిలీట్ చేయండి, వాట్సాప్ గ్రూప్ డిలీట్ చేయం. ఆ గ్రూప్లో మీరు ఉంటారు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డౌట్స్ వస్తే గ్రూప్లో పెడతారు స్క్రీన్ షాట్, రైట్? సో ఆ గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. సో మీకు ఇంకా క్లారిటీ రాలేదు, మీరు రావచ్చు ఇక్కడ ఇన్స్టిట్యూట్. ఓకే, సో మీరు కోర్స్ అయిపోయింది, సో జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, మీరు రావచ్చు డౌట్స్ ఉంటే, లేదంటే ఫోన్లో కనెక్ట్ అవ్వచ్చు. ఫైన్, మీరు ఒకసారి వాట్సాప్ చేస్తే సో ఐ గివ్ యూ టైం, సో ఆ టైంలో కనెక్ట్ అయ్యి డౌట్స్ అని క్లియర్ చేసుకోవచ్చు, రైట్? సో మీరు మళ్ళీ కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేము, కానీ డౌట్స్ క్లియర్ చేస్తాం. మీకు రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి మీ దగ్గర, అవన్నీ రికార్డింగ్ చూసుకోవాలి. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చి స్టక్ అయిపోయారు, మీకు అర్థం కావట్లేదు, ఏదో వర్క్ అవ్వట్లేదు అనుకోండి, గ్రూప్లో పెడతారు ఫస్ట్. గ్రూప్లో క్లియర్ అవ్వదు అనుకోండి, డెఫినెట్గా యూ కెన్ రీచ్ అవుట్. ఓకే, సో మీకు జాబ్ వచ్చేంత వరకు సపోర్ట్ ఉంటుందండి. ఈవెన్ దో వన్స్ యూ గెట్ ఇన్ టు ద ప్రాజెక్ట్లోకి వెళ్ళాక కూడా మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు రీచ్ అవుట్ మీ. సో నా స్టూడెంట్స్ జాబ్లో ఉన్నవాడు కూడా ఇప్పటికీ కాల్ చేస్తుంటారు. సో 4 years బ్యాక్ 3 years బ్యాక్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ టచ్లో ఉంటారు నాకు, రైట్? సో వాళ్ళు జెనికిస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సార్ ఐ గాట్ దిస్ ఎర్రర్, ఎనీ సజెషన్. సో అలా టెక్నికల్గా అడిగితే క్వశ్చన్ చెప్తానండి, అలా కాకుండా నా టాస్క్ చేయండి మీరు అంటే చేయలేము, టైం ఉండదు. అది జాబ్ సపోర్ట్ అంటారు దాన్ని, అది జాబ్ సపోర్ట్ అంటారు. టెక్నికల్ సపోర్ట్ ఈజ్ డిఫరెంట్, జాబ్ సపోర్ట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, జాబ్ సపోర్ట్ కావాలి అంటే మీరు యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఎనీ అదర్, ఐ గివ్ యూ కాంటాక్ట్స్. సో నా స్టూడెంట్స్ అంతా వేరే వేరే కంపెనీలో ఉన్నారు, జాబ్ సపోర్ట్ కావాలంటే వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తాను, వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఓకే, సో టెక్నికల్గా మీరు ఏదైనా స్ట్రక్ అయ్యారు, సో జస్ట్ ఏదో మీకు కన్ఫ్యూజ్ అయ్యారు అక్కడ అంటే యూ కెన్ రీచ్ అవుట్. నేను అది సింపుల్గా చెప్తాను. ఓకే, సో జాబ్ సపోర్ట్ అంటే చాలా టైం పడుతుంది, మీరు టాస్క్ నేను చేయాలనుకోండి 1 hour పట్టచ్చు, ఇంకెక్కువ పట్టచ్చు, అంత టైం నాకు ఉంది, రైట్? సో జాబ్ సపోర్ట్ ఈస్ డిఫరెంట్, టెక్నికల్ సపోర్ట్ ఈస్ డిఫరెంట్. సో ఐ ప్రొవైడ్ యూ టెక్నికల్ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ లాస్ట్ క్వశ్చన్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సాఫ్ట్వేర్ విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. Yeah, someone asking some question, different between software developer and cloud and both pack. Yeah. Software developer and cloud both are same కాదండి, both సేమ్ కాదు. సో సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే కోడ్ అప్లికేషన్ డెవలప్ చేసే వాడిని సాఫ్ట్వేర్ డెవలపర్ అంటారు. క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏంటంటే, సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తూ ఉంటాం, ప్రాజెక్ట్కి కావాల్సిన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, రైట్? సో బోత్ ఆర్ డిఫరెంట్ అండి. ప్యాకేజ్ అడుగుతున్నారు కదా, ప్యాకేజ్ కూడా సేమ్ కాదు, ప్యాకేజ్ సేమ్ కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే, వచ్చేది నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఓకే, సో ప్యాకేజ్ డెవలపర్కి క్లౌడ్ ఇంజనీర్కి సేమ్ ఉండదు. డెవలపర్కి 5 lakhs ఉంటే సేమ్ ఎక్స్పెన్స్గా క్లౌడ్ ఇంజనీర్కి 8 lakhs ఉండొచ్చు, ఉంటుంది డెఫినెట్గా. డెవాప్స్ ఇంజనీర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, అదేంటనేది ఇప్పుడు చెప్తాను, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్ అపార్ట్ ఫ్రమ్ దిస్? ప్యాకేజ్ ఇప్పుడు మాట్లాడదాం, మనం ప్యాకేజ్ చూద్దాం. ఎనీ అదర్ క్వశ్చన్స్? అన్మ్యూట్ చేసిన మైక్, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, సో దట్ విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ లాస్ట్ క్వశ్చన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Next question here is, see here, what are the current salary packages in market? Current salary packages ఎలా ఉన్నాయి మార్కెట్? ఓకే, సో డెవలపర్కి, టెస్టర్కి, అడ్మిన్కి ఎలా ఉంటుందంటే ప్యాకేజ్ 1:2 రేంజ్లో ఉంటుంది. 1:2 రేషియో. 1:2 అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ 3 years ఎక్స్పీరియన్స్. 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 6 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఎవరికి? డెవలపర్కి, టెస్టర్కి, అడ్మిన్స్కి. So when you switch into cloud and DevOps, it would be 1:3. 1:3 ఉంటుంది. 1:3 అంటే ఎంత? The person is having 3 years experience, get 9 lakh package.
ఓకే, 3 years ఉంటే 9 lakh ప్యాకేజ్ వస్తుంది. సో డెవాప్స్ ఇంజనీర్కి క్లౌడ్ ఇంజనీర్కి ప్యాకేజ్ అనేది 1:3 రేషియో ఉంది ప్రజెంట్. సో మా బ్రదర్ యంగర్ బ్రదర్ ఉన్నాడు. సో ఈ గాట్ వెరీ గుడ్ ఆఫర్ ఇన్ టీసీఎస్ recently got very good offer in TCS. He's having 3 years experience. Okay, he got 15 lakh package. Okay, so my younger brother recently packed the interview with TCS. He got 15 lakh package. Okay, so 3 years కి 15 lakhs ఇచ్చాను. సో నేను చెప్పింది ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ ప్యాకేజ్. నేను చెప్పిన ప్యాకేజ్ ఏంటంటే ఫస్ట్ ఆన్ అన్ యావరేజ్ డెవలపర్కి టెస్టర్కి అడ్మిన్కి 1:2 రేషియో ఉంటుంది. అంటే 3 years ఉంటే 6 lakh ప్యాకేజ్. డెవాప్స్ ఇంజనీర్కి క్లౌడ్ ఇంజనీర్కి 1:3 రేషియో ఉంటుంది మినిమం ప్యాకేజ్ ఆన్ అన్ యావరేజ్ ప్యాకేజ్. ఓకే, సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ విచ్ ఐ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టూడెంట్స్, డిఫరెంట్ బ్యాచెస్. ఓకే, సో ఇవి జనరల్ క్వశ్చన్స్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇవి కాకుండా మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ ఆస్కున్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎనీవన్? ఆన్లైన్ గైస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. సార్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్షన్స్కి టాపిక్ డిఫరెంట్ ఏముండదండి, అంతా ఒకటే. సో 11 AM బ్యాచ్ ఎప్పుడు తెలుగులో ఉంటుంది మాకు, ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్ చాలా మంది అడుగుతున్నారు, రీజనల్ లాంగ్వేజ్ కావాలంటే ఫస్ట్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది బ్యాచెస్ అనేది ఇంగ్లీష్లో ఉంటాయి. మార్నింగ్ 7 to 8, 8 to 9, 9 to 10 3 బ్యాచెస్ ఇంగ్లీష్లో ఉంటాయి, రైట్? సో ఈ బ్యాచ్ తెలుగులో ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది 7 to 8, అది కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, సో ఈ బ్యాచ్ ఒకటే తెలుగులో ఉంటుంది. సో కాన్సెప్ట్స్ అన్ని, టాపిక్స్ అన్ని సేమ్ ఉంటాయి, ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది. క్లియర్ రైట్ ఎవ్రీవన్? నౌ ఐల్ షో యూ కోర్స్ కంటెంట్. కోర్స్ కంటెంట్ ఒకసారి చూద్దాం. సో ఒక 5-10 minutesలో. ఓకే, yeah, so course content I'll share with you. If you need the course content, just let me know, I'll share with you. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సమ్వన్ అన్మ్యూటెడ్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మ్యూట్ చేసుకోండి కొద్దిసేపు, ఒక 10 minutes. AWS account will you provide from your side? It's need to be done from, yeah, మీ సైడ్ నుంచే చేసుకోవాలి, అది మీరే క్రియేట్ చేసుకోవాలి. AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని నేను చెప్తాను. ఇట్ ఈస్ వెరీ సింపుల్, వెరీ ఈజియర్. ఓకే, స్టెప్ బై స్టెప్ అన్ని చూపిస్తాను. ఐ ప్రొవైడ్ యూ ఒక డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో దట్ వీ కెన్ ఫాలో ది డాక్యుమెంట్. ఇట్స్ వెరీ సింపుల్ అండి. జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం అలాగే ఉంటుంది. ఓకే, సో ఐల్ షో యూ దట్. సో కోర్స్ కంటెంట్ చూద్దాం ఒకసారి. See here. So multi-cloud with DevOps. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డెవాప్స్ స్టార్ట్ అయింది కోర్స్ కంటెంట్. ఇది చూడండి, వాట్ ఈస్ డెవాప్స్, వాట్ ఈస్ SDLC, వాట్ ఈస్ అజైల్ అండ్ స్క్రమ్, సో డెవాప్స్ లైఫ్ సైకిల్, లైనక్స్ కాన్సెప్ట్స్, షెల్ స్క్రిప్టింగ్, Maven, Git కాన్సెప్ట్స్, సో Jenkins కాన్సెప్ట్స్. దీస్ ఆర్ ది Jenkins కాన్సెప్ట్స్ హియర్. ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి. JFrog అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, Ansible. సో Ansible కంటెంట్ చూడండి. నెక్స్ట్ డోకర్, దిస్ ఇస్ ద డోకర్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, క్యూబర్నెటిస్ కూడా చాలా ఇన్డెప్త్ ఉంటుంది. అన్ని టూల్స్ చాలా ఇన్డెప్త్ ఉంటాయండి, చాలా ఇన్డెప్త్ ఉంటాయి. ఓకే, సో టెరఫార్మ్, దీస్ ఆర్ ది టెరఫార్మ్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇవన్నీ డెవాప్స్ టూల్స్ అండి. ఫైన్. సో ఇక్కడ గ్రఫానా, ప్రొమెథియస్ ఉన్నాయి, మానిటరింగ్ టూల్స్ అంటారు. ఇది మానిటరింగ్ టూల్స్, ఇవి కూడా డీటెయిల్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా. ఓకే, సో ఇవన్నీ డెవాప్స్ టూల్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సి హియర్ AWS సిలబస్, ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్. టుమారో మనం డిస్కస్ చేస్తాం ఇది. ఓకే, సో నెక్స్ట్ EC2, ఇంట్రడక్షన్ టు అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS రీజియన్స్, జోన్స్ అండ్ అమెజాన్ మిషన్ ఇమేజెస్ అంటే ఏంటి, EC2 అంటే ఏంటి, VM క్రియేషన్ ఇన్ AWS ఎలా క్రియేట్ చేస్తాం, సో నెట్వర్క్ కాన్సెప్ట్స్, నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ, VPC అంటే నెట్వర్క్ ఇంపార్టెంట్, లోడ్ బ్యాలెన్సింగ్ ELB అంటాం, అండ్ EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో ఇది EBS అనేది ఫస్ట్ స్టోరేజ్ ఇన్ AWS, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటాం. ఓకే, సో ఆటో స్కేలింగ్,
ఆటోమేటికల్లీ స్కేల్ అప్ ఎలా జరుగుతుంది, స్కేల్ డౌన్ ఎలా జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్, అమెజాన్ రౌట్ 53 రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, అమెజాన్ క్లౌడ్ వాచ్ సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ సర్వీస్ విచ్ ఇస్ ఐఎం సర్వీస్. ఓకే. సో నెక్స్ట్ అమెజాన్ S3 క్లౌడ్ ఫార్మేషన్ అండ్ SCS, ఇవన్నీ కూడా సర్వీసెస్ అండి. AWS లాంబ్డా, SQS, బ్యాకప్స్, SNS సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, ఎలాస్టిక్ బీన్ స్టాక్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సర్వీస్ బీన్ స్టాక్ అనేది. ఓకే. ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయాలి అంటే ఈ సర్వీస్తో చేయొచ్చు. మనం డెవాప్స్ టూల్స్ యూస్ చేయకుండా ఈ టూల్తో కూడా చేయొచ్చు, ఈ సర్వీస్తో కూడా చేయొచ్చు. ఇది చాలా ఇన్డెప్త్ ఉంటుంది, డీప్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ గైడెన్స్, రిజ్యూమ్ ప్రిపరేషన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్వ్యూ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా, సర్టిఫికేషన్ కూడా సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో ఇవంతా కూడా మా సైడ్ నుంచి సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ అజూర్ కంటెంట్, ఇదంతా కూడా అజూర్ కంటెంట్ అండి. సో AWSలో ఉన్న సర్వీసెస్ అజూర్లో ఉంటాయి, కానీ టెర్మినాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫంక్షనాలిటీ అంతా ఒకటే, టెర్మినాలజీ వుడ్ బి లిటిల్ డిఫరెంట్. ఓకే. ఇదంతా అజూర్ కంటెంట్. నెక్స్ట్ వన్ గూగుల్ క్లౌడ్ అండి. ఇది గూగుల్ క్లౌడ్ ఎక్కడి నుంచి. ఓకే. సో ఇదంతా కూడా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, GCP. ఇంతవరకు గూగుల్ క్లౌడ్. ఓకే. సో అన్నీ కూడా, అన్ని ప్లాట్ఫామ్స్ కూడా చాలా డీప్గా కవర్ అవుతాయి. రైట్. సో మీరు 3 ప్లాట్ఫామ్స్ నేర్చుకుంటే ఈజీగా ఏ ప్రాజెక్ట్ దగ్గర వెళ్ళిపోవచ్చు. ఓకే. సో మీరు వెళ్ళే ప్రాజెక్ట్లో అజూర్ ఉన్నా, గూగుల్ క్లౌడ్ ఉన్నా అండ్ AWS ఉన్నా, యూ కెన్ ఈజీలీ కోప్ అప్ ఇన్ ద ప్రాజెక్ట్. క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఈ కంటెంట్ మీకు ఫార్వర్డ్ చేయాలంటే ఒకసారి నాకు వాట్సాప్లో ఆయన పెట్టండి, ఐ ప్రొవైడ్ దిస్ కంటెంట్. సో మీకు ఆల్రెడీ పంపించి ఉంటారు మా బ్యాక్ అండ్ టీమ్. సో స్టిల్ మీకు రాలేదు అంటే, సో యూ కెన్ పింగ్ మీ, ఐ ప్రొవైడ్ ద కోర్స్ కంటెంట్. సో చాలా పెద్ద కంటెంట్ ఉంటుంది అండి, కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఇన్డెప్త్ ఉంటుంది కోర్స్ అంతా కూడా. సో ఈ కంటెంట్ వేరే ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేయండి ఒకసారి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. ఫైన్, క్లియర్ రైట్ ఎవ్రీవన్? సో టుమారో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ క్లౌడ్ ఇంట్రడక్షన్. క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్లో అడ్వాంటేజెస్ ఏంటి, మన రోల్ ఏముంటుంది, మనం ఏం చేస్తాం, అదంతా కూడా విల్ సీ టుమారో. ఫైన్ అండి. Fine, sir. సో యా, go ahead. Yes. Go ahead, please. క్వశ్చన్ అడగండి. Hi Ram, this is Ramya. సో ఇక్కడ స్టాప్ చేద్దాం. యా, గో హెడ్ అండ్ ఎస్. Yeah. So like I have around 10 plus years of experience in mainframe. So I'm currently working. So like Okay. if we want to show like 3 or 4 years of experience in DevOps, so which one we have to show for getting good package? Is it AWS or Azure or Google Cloud? Which one like do we have to practice anyone, or is it three, or what is that projects we have to show? Like will it be like multi-cloud projects, or how it will be? ఎస్. సో AWS ఈజ్ ద లీడర్ అండి. AWS ఆల్వేస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే. సో మీరు AWS ఫస్ట్ పెట్టుకోవాలి. AWS విత్ డెవాస్ మీరు చూపించారు రెజ్యూమ్లో అంటే లాస్ట్ 3 years. సో యూ కెన్ ఈజీలీ క్రాక్ యువర్ ఇంటర్వ్యూ, యూ కెన్ ఈజీలీ కోప్ అప్ ఇన్ ద ప్రాజెక్ట్. అజూర్ కూడా పెట్టుకోండి, AWS అయితే ఫస్ట్ పెట్టాలి ఖచ్చితంగా. సో అజూర్ కొంత పెట్టుకోండి, ఫుల్గా పెట్టొద్దు. సో ఎలా రెజ్యూమ్ బిల్డ్ చేయాలనేది నేను చెప్తాను. రెజ్యూమ్ కూడా నేనే బిల్డ్ చేస్తాను. సో రెజ్యూమ్ బిల్డ్ చేసి మీకు ఇస్తాను. సో యూ కెన్ అప్లై. How can you showcase your skill sets in resume? I prepare that. Okay. Okay, thank you. Someone has some question here. So can you share course content document? Sure. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీవన్ అదర్ క్వశ్చన్స్? ఏదండి? మిడిల్ ప్రొవైడ్ చేస్తామండి. ఎస్,
మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తాం, టాపిక్ వైజ్ కాన్సెప్ట్ వైజ్. సో మెటీరియల్ అంతా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఎలా వెళ్తుంది? ఫైన్, ఇక్కడ స్టాప్ చేద్దాం. మీరు ఒకసారి మా బ్యాక్ ఎండ్ టీమ్కి పింగ్ చేయండి శ్రీనాథ్. ఓకే, విల్ గెట్ ద కంటెంట్. ఓకే, లేదా నాకు పింగ్ చేయండి. సో నా మొబైల్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు కదా, 9642211711 ఈజ్ మై మొబైల్ నెంబర్. యూ కెన్ టేక్ డౌన్ దిస్ నెంబర్, యూ కెన్ పింగ్ మీ, ఐ ప్రొవైడ్ యూ ద డాక్యుమెంట్. ఓకే, ఫైన్. సో వీ కెన్ వైండ్ అప్ హియర్. సో టుమారో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ క్లౌడ్ ఇంట్రడక్షన్. సో క్లౌడ్లో ఏముంటుందని రేపు చూద్దాం. క్లౌడ్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా విల్ సీ టుమారో. ఫైన్, యా, థ్యాంక్ యూ ఆల్.